నమస్తే. ఈరోజు మనం యూనికేర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాధికాదేవి గారితోటి సైనసైటిస్ అంటే ఏమిటి? దానికి గల కారణాలు, దాన్ని ఎలా నివారణ చేయవచ్చు? దాన్ని హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారనే విషయాల గురించి డాక్టర్ రాధికాదేవి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. సాధారణంగా సైనసైటిస్ అనేది వింటూ ఉంటాం. అసలు అంటే ఏంటి డాక్టర్ అది? ముఖ్యంగా సైనస్ గురించి ఫస్ట్ తెలుసుకుందాము. సైనస్ అనేది ఏంటంటే ముక్కు చుట్టూ ఉన్న ఎముకల్లో గుండ్రమైన ఖాళీ ప్రదేశాలు. ఓకే. వాటిల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ లేదా వాపు ఇన్ఫెక్షన్నే మనం సైనసైటిస్గా పిలువబడుతుంది. దాన్ని మనం ఎన్ని రకాలుగా మనం గుర్తించవచ్చు డాక్టర్? అవి ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయి. అక్యూట్ సైనసైటిస్ అంటే 4 వారాల వరకు ఉండవచ్చు అన్నమాట. తర్వాత సబ్ అక్యూట్ అంటాం. అంటే 4 నుంచి 12 వారాల వరకు కూడా ఇది ఉండవచ్చు. క్రానిక్ అంటే 12 వారాల కన్నా ఎక్కువగా ఉన్నది అంటే అది మనం క్రానిక్ సైనసైటిస్గా పిలువబడుతుంది. రికరెంట్ సైనసైటిస్ అంటాం. అంటే సంవత్సరంలోనే తరచుగా వస్తూ పోతూ ఉండడం, ఇంకా ఎక్కువగా కూడా రావడం, అంటే సంవత్సరం పైన కానీ తర్వాత అలా తరచూ వచ్చిపోతూ ఉందని మనం రికరెంట్ సైనసైటిస్గా పిలుస్తాం. ఓకే. అంటే కారణాలలో ముఖ్యంగా చెప్పుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా డస్ట్ పొల్యూషన్ అనేది ఎక్కువగా చెప్తూ ఉంటారు. అవి కాక ఇతర కారణాలు ఏమన్నా ఉంటాయా డాక్టర్? కారణాలకు వచ్చేటప్పటికి డస్ట్ పొల్యూషన్ ఇవి మేజర్గా చెప్పుకుంటారు. వాటితో పాటు మనకి బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇతర శ్వాస సమస్యలు అంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం. అంటే అలర్జిక్ రైనైటిస్లో కారణాలు అంటే మనకి వాతావరణంలో మార్పులు కానీ, చల్లటి పదార్థాలు తీసుకోవడం, చలిగాల్లో ఎక్కువగా తిరగడం కానీ వీటన్నిటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఇంకా ఈ ముక్కు దూలంలో మార్పులు అంటే డిఎన్ఎస్ అంటాం, డీవియేటెడ్ నాజల్ సెప్టమ్, తర్వాత నాజల్ పాలిప్స్, ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ సైనస్లో డ్రైనేజ్కి అడ్డుపడటం వల్ల ఈ వీటిల్లో ఇన్ఫెక్షన్ చేరుతుంది అనమాట. ఓకే. సైనసైటిస్‌లో రావటం వల్ల మన శరీరంలో ఏమైనా మార్పులు ఏమైనా జరుగుతుంటాయా డాక్టర్? సైనస్లో మార్పులు చూడటం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇతర కారణాల వల్ల, అలర్జీ కారణాల వల్ల మనకి ఈ సైనస్లో ఉన్న ఎపిథీలియం అనేది దెబ్బతిని ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వల్ల ఈ రక్తనాళాలు అనేది బాగా విస్తరించి మ్యూకస్ ఉత్పత్తి అనేది పెరగడం జరుగుతుంది. ఈ మ్యూకస్ ఉత్పత్తి వల్ల ఈ సైనస్లు బ్లాక్ అయిపోయి డ్రైనేజ్ కూడా సరిగా అవ్వక మనకి ఇన్ఫెక్షన్ అనేది చేరుతుంది అనమాట. ఆ మొదట వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చేరి మనకి ఎక్కువగా ముక్కు దిబ్బడ, ముక్కులో నుంచి స్రావం రావడము, తర్వాత తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, జ్వరం ఇలాంటివి కూడా చూడటం జరుగుతుంది. ఓకే. దీని లక్షణాలు ఎలా మనం గమనిస్తుంటాం డాక్టర్? లక్షణాలకు వచ్చేటప్పటికి ఇందాక చెప్పుకున్నట్టుగా ముక్కులో నుంచి స్రావం రావడం అంటే ఎల్లో కలర్ ఆర్ గ్రీన్ డిశ్చార్జ్ అని చూస్తాము. తర్వాత ఫీవర్ ఒకటి వస్తుంది, ముక్కు దిబ్బడగా ఉంటుంది, ముఖం అంతా కూడా నొప్పిగా అనిపించడం, ఒత్తిడిగా అనిపించడము, తర్వాత గొంతు నొప్పి, జ్వరము, అలసటగా అనిపించడము, ఈ ఊపిరి సరిగా ఆడకపోవడము, దానివల్ల నైట్ సరిగా నిద్ర లేకపోవడము, ఇవన్నీ చూడటం జరుగుతుంది అన్నమాట. ఓకే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? జాగ్రత్తల్లోకి వచ్చేటప్పటికి ఈ చెప్పిన కారణాలు డస్ట్ పొల్యూషన్కి వీటికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం చూసుకోవాలి. చలిగాల్లో తిరగడం ఇవన్నీ చేయకూడదు. ఆవిరి పట్టడం ఇలాంటివి చేస్తే బాగుంటుంది. పౌష్టికమైన ఆహారం కూడా తీసుకోవాలి. దీన్ని ఎలా నిర్ధారిస్తారు డాక్టర్ సాధారణంగా? నిర్ధారణకు వచ్చేటప్పటికి రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. అంటే ఎలర్జీ లెవెల్స్ ఏమన్నా ఈసినోఫిల్స్ కానీ, డబ్ల్యూబీసీ కౌంట్ ఇలాంటివి ఏమన్నా పెరిగినాయో లేదో చూసుకుంటారు. తర్వాత నాజల్ ఎండోస్కోపీ అంటే ఇంకా ఈ సైనస్లు బ్లాక్ అవ్వడానికి కానీ, ఇన్ఫెక్షన్ రావడానికి ఏంటి కారణాలు అనేది ఎండోస్కోపీ ద్వారా లేదా సిటీ ఎంఆర్ఐ ద్వారా ఇంకా స్పష్టంగా తెలుసుకోవచ్చు. సైనసైటిస్‌కి చాలామంది సర్జరీ చేయించుకుంటారు డాక్టర్. కానీ సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ కొంత టైం పీరియడ్ తర్వాత రిపీట్ అవుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? దాన్ని మన హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారు? సర్జరీ తర్వాత కూడా రిపీట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ రూట్ కాజ్ని ఏమీ తీయట్లేదు కదా. ఓన్లీ అక్యూట్గా ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసి పంపిస్తున్నారు. కాబట్టి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కానీ మన హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తాము అంటే రూట్ కాజ్ లెవెల్ నుంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే అసలు వాళ్ళకి ఏ కారణాల వల్ల ఇది రావడం జరిగింది, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అవన్నీ తెలుసుకొని వ్యక్తిగత లక్షణాలను కూడా పరిశీలించుకొని మనం మందు ఇవ్వడం వల్ల వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఈ ముక్కు దిబ్బడ ఇవన్నీ కూడా జ్వరము, అలసట, గొంతు నొప్పి కారణాలన్నీ కూడా లక్షణాలు తగ్గడంతో పాటు మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట. మళ్ళీ సర్జరీ వరకు వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఇలా కొంచెం ఇది దీర్ఘకాలికంగా ఉండటం చూస్తాం కాబట్టి లాంగ్ టర్మ్గా హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేస్తే కనుక వచ్చే డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ అటాక్స్ అనేవి క్రమేపీ మార్పు వచ్చి వాళ్ళకి మళ్ళీ ఇంకా రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఓకే. మీకు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ సైనసైటిస్ గురించి ఎలాంటి సందేహాలున్నా
ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా పైన కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేస్తే డాక్టర్ గారితో మాట్లాడించి మీకున్న సందేహాలను క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ అండి.